తపోకాల ధ్యానాంశములు. 32వ రోజు అనుదిన సిలువను మోయుట. సువార్త వాక్యం: ఎవరైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. ఆత్మీయ సందేశం: క్రైస్తవ జీవితం అంటే పూలపాన్పు కాదు, అది సిలువ మార్గం. మనకు ఎదురయ్యే చిన్న చిన్న అవమానాలు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలే మన సిలువలు. వాటిని చూసి పారిపోవడం కాదు, వాటిని ప్రేమతో స్వీకరించి యేసు సిలువతో ఏకం చేయడమే నిజమైన భక్తి. మనం మోసే సిలువ మనల్ని నలగొట్టడానికి కాదు, మనల్ని దేవుని రూపంలోకి మార్చడానికే. ఈరోజు మీ సిలువను సంతోషంగా స్వీకరించండి. ప్రార్థన. శ్రమల నాథ, మా రక్షణ కొరకు భారమైన సిలువను మోసిన మీ త్యాగానికి స్తోత్రములు. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, శోధనలను మా అనుదిన సిలువగా భావించి మోసే శక్తిని మాకు ప్రసాదించండి. భారం ఎక్కువైనప్పుడు మేము విసిగిపోకుండా సిలువ మోయుటలో మీకు సహాయం చేసిన సీమోను వలె మేము కూడా ఇతరుల భారాలను పంచుకునేలా చేయండి. మా వేదనలను, కన్నీళ్లను మీ పాదాల చెంత అర్పిస్తున్నాము. శ్రమల ద్వారానే మాకు శుద్ధీకరణ కలుగుతుందని నమ్మి ఓర్పుతో మీ వెనుక నడిచే భాగ్యాన్ని మాకు కలుగజేయండి. సిలువ లేనిదే కిరీటం లేదని మేము గ్రహించినట్లు చేయండి. ఆమేన్. అనుదిన సిలువను మోయాలి, యేసయ్య అడుగుల్లో నడవాలి. తనను తాను ఉపేక్షించుకొని క్రీస్తు మార్గంలో సాగాలి. కష్టాలెన్ని ఎదురొచ్చినా సిలువ ధ్యానమే మన బలం. సిలువ రక్తముతో కడుగబడితే ఆత్మకు కలుగును నిరీక్షణం. అనుదిన సిలువను మోయాలి, యేసయ్య అడుగుల్లో నడవాలి. లోకపు సుఖాలను వదిలిపెట్టి శ్రమల దారిలో నడువాలి. యేసయ్య పడిన వేదనను మనసులో నిత్యం తలంచాలి. లోకపు సుఖాలను వదిలిపెట్టి శ్రమల దారిలో నడువాలి. యేసయ్య పడిన వేదనను మనసులో నిత్యం తలంచాలి. ముళ్ళ కిరీటం ధరించిన రక్షకుని ప్రేమను చాటాలి. ఆయన పడిన పాట్లలో పాలు పంచుకుంటూ బ్రతకాలి. అనుదిన సిలువను మోయాలి, యేసయ్య అడుగుల్లో నడవాలి. తనను తాను ఉపేక్షించుకుని క్రీస్తు మార్గంలో సాగాలి.
పడినా లేవాలి, సిలువ భారంతో సాగాలి, కల్వరిగిరిని చేరుకుని క్రీస్తుతో ఏకమవ్వాలి. కింద పడినా లేవాలి, సిలువ భారంతో సాగాలి, కల్వరిగిరిని చేరుకుని క్రీస్తుతో ఏకమవ్వాలి. ఆ సిలువయే మనకు విజయం, అది ఏ పరలోకానికి మార్గం. యేసయ్యా తోడుగా ఉండగా భయమెందుకు ఓ క్రైస్తవా. నా సిలువను మోస్తూ నీ వెంట నడుస్తాను దేవా, నీ అడుగు జాడలే నా గమ్యం. నా గమ్యం. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.